నేడు లేదా రేపు బీజేపీ తొలి జాబితా దేశవ్యాప్తంగా 100కు పైగా అభ్యర్థుల ప్రకటన రాష్ట్రంలో 6-7 స్థానాల్లో పోటీదారుల పేర్ల వెల్లడి. నిన్న రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 1 గంట వరకు మీటింగ్ జరిగిందంట. తెలంగాణకు సంబంధించి బండి సంజయ్, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్లో అరవింద్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ముగ్గురు సిట్టింగ్లకు సంబంధించినటువంటి సీట్లు ఖరారైనట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది, అదేవిధంగా బూర నరసయ్య గౌడ్కు సంబంధించి భువనగిరిలో కూడా ఖరారైనట్టుగా తెలుస్తున్నది. నాగర్ కర్నూలులో కూడా నిన్న పార్టీలో చేరినటువంటి రాములు, పోతిగంటి రాములు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ చేరిండు కదా, ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి 17 స్థానాల్లో 6 స్థానాలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఫైనల్ చేయగలిగింది. ఇక ఎన్నికలు దగ్గర పడుతుంటే తెలంగాణలో 10-11 స్థానాలు చేస్తామనుకున్నటువంటి వాళ్ళు మిగిలిన చోట్ల ఎక్కడ చేస్తారనేటువంటిది క్లారిటీ లేదు. మల్కాజ్గిరిలో గొడవ, కమలదళంలో మల్కాజ్గిరి చిచ్చు, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్కి ఇస్తే ఊరుకునేది లేదనేటువంటి దాంట్లో పెద్ద గొడవ జరుగుతున్నది. మిగిలిన పార్టీలకు భిన్నం అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అనేటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు ఎంపీ సీట్లన్నీ కూడా ఇస్తారు. ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా గందరగోళం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు నా మనుషులు నీ మనుషులు అనేటువంటి అంశంపైనే మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 400 సీట్ల పైన గెలుస్తాం. నిన్న గడ్కరీ నిజామాబాద్కి వచ్చిరు విజయ సంకల్ప యాత్రకు సంబంధించి. 400 సీట్లు గెలుస్తామని చెప్పేసి తెలంగాణ లాంటి రాష్ట్రంలో 17 సీట్లు ఉంటాయి. పోయినసారి 4 సీట్లు గెలిచినటువంటి తెలంగాణ పైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే 17 సీట్లలో 6 సీట్లు మాత్రమే నిర్ణయించేటువంటి పరిస్థితి ఎందుకుంది? కనీసం మీకు మిగిలిన చోట్ల అభ్యర్థులు లేకపోవచ్చు, అభ్యర్థులు ఉన్న చోట, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి చోట ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు ఈ చర్చలు వస్తున్నాయి? కమలదళంలో మల్కాజ్గిరి చిచ్చు, ఈటల రాజేందర్కి ఇస్తే మేము వెళ్ళిపోతామని అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కలిసి ఒక అల్టిమేటం కేంద్రానికి, జాతీయ పార్టీకే ఇస్తున్నారనంటే భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ ఉన్నట్టా లేనట్టా, లేదంటే పార్టీ కార్యకర్తల ఒపీనియన్కు అనుగుణంగా ఉందా లేదా, లేదంటే పెద్ద మనుషులు అనుకునేటువంటి 4-5 వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నది. అదే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదనే ఈ ఆరోపణలు, ఇట్లాంటి చర్చలు జరిగేది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి టికెట్ల విషయంలో, మిగిలిన విషయంలో రాకపోతుండే. కానీ గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా దీంట్లో కూడా భారతీయ జనతా పార్టీలో విపరీతమైనటువంటి చర్చ కూడా జరుగుతున్నది. అయితే గెలుపే పని చేస్తారా లేదా అనేటువంటి దాంట్లో కూడా చూడాలి. చేవెళ్లకు సంబంధించి మహబూబ్ నగర్లో కూడా కొట్లాటున్నది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి నేనంటే నేను అనేటువంటి అంశంలో ఉన్నారు. జితేందర్ రెడ్డి నేనే పోటీ చేస్తానంటున్నారు. జితేందర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా నల్గొండ బొమ్మనేటువంటి ఒక మాట జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. జహీరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు మన బాగారెడ్డి కొడుకు, అదేవిధంగా దిల్రాజు, బీబీ పాటిల్ ముగ్గురు మధ్యన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ వస్తే టికెట్ ఇస్తారా ఇవ్వరా? బీబీ పాటిల్ వస్తాడు అనేటువంటి చర్చ జరిగింది. రాములు ఒకటి వచ్చారు. ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? బలమైనటువంటి నాయకులు ఎవరు వచ్చారు? ఈ అంశం పైన క్లారిటీ లేదు. స్వయం బాపురావుకి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఒక చర్చ, పార్టీలో చర్చ జరుగుతున్నది. 2 బీసీలు, నిజామాబాద్లో అరవింద్ బీసీ, కరీంనగర్లో బండి సంజయ్ బీసీ, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓసీ. ఇలా ముగ్గురికి సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక ఎస్టీ సిట్టింగ్ టికెట్కు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది ఇప్పుడు ఎస్టీ వర్గాల్లో ఒక చర్చ మొదలైపోయింది. ఎస్టీలకు మాత్రం సిట్టింగ్ ఎంపీ విషయంలో ఎందుకు వ్యతిరేకత క్రియేట్ చేస్తున్నారు? కావాలని పార్టీలో కొంతమంది చేస్తుంటే ఒక ఎస్టీ వ్యక్తిని ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ అయింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సరే, అక్కడ ఆయన తీసేసినా ఇంకో ఎస్టీకి ఇవ్వచ్చులే, కానీ మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు లేని వ్యతిరేకత కేవలం స్వయం బాపురావుకు మాత్రమే ఎందుకు ఉంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు పార్టీలో ఉత్పన్నమైంది. దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు మల్కాజిగిరికి సంబంధించినటువంటి అంశం కూడా రోడ్డు మీద పడింది భారతీయ జనతా పార్టీ. ఈ అంశంలో కూడా క్లారిటీ లేదు. మెదక్కు సంబంధించినటువంటి విషయంలో పవర్ఫుల్గా ఉండి ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి రఘునందన్ రావును తప్పించేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఈటల రాజేందర్ ఆల్రెడీ అక్కడ ఓడిపోయిండు, హుజూరాబాద్లో గజ్వేల్లో ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారనేటువంటిది ఇంకొక చర్చ జరుగుతున్నది. సో ఎవరికి మాట ఇచ్చారు? మురళీధర్ రావు లాంటి వ్యక్తి మొదటి నుంచి ఉన్నాడు, ఆయనకెందుకు టికెట్ ఇవ్వలేదని ఇంకొక చర్చ మొదలుపెట్టారు. గెలుస్తారా ఓడిపోతారా అనేటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రము గెలిచేటువంటి అభ్యర్థులను కులాల పేరుతో పక్కకు పెడుతున్నారనేటువంటి ఇంకొక చర్చ జరుగుతున్నది.
ఖమ్మంలో వచ్చినటువంటి అభ్యర్థి విషయంలో కూడా వినోదరావు అనేటువంటి వ్యక్తిని ఎవరు తీసుకొచ్చారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు, ఖమ్మంలో బీజేపీ ఏమీ లేదని పార్టీ ఎందుకు వదిలేస్తుంది, అసలు మా ఖమ్మం జిల్లాను రాష్ట్ర పార్టీ పట్టించుకోదా, ఎందుకు పట్టించుకోదనేది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే చాలా చోట్ల చర్చలు జరుపుకుంటున్న విషయం చూస్తున్నాం. ఏదో మాకు సంబంధం లేదు, తెలంగాణలో ఖమ్మం లేదన్నట్టుగా ఒక్క నాయకుడు కూడా ఖమ్మం జిల్లాకు కొత్తగూడెం వరకు భద్రాచలం వరకు రావడానికి ఒక్క జాతీయ నాయకుడు కూడా, ఒక రాష్ట్ర నాయకుడు కూడా ఇష్టపడరు అనేటువంటి విషయంలో ఎవరు కూడా అక్కడ పర్యటించడానికి కూడా రారు. ఖమ్మం జిల్లాను ఎందుకు వదిలేస్తున్నారు, మరి ఇక్కడ మేము కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి అనేటువంటిది ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మహబూబాబాద్లో ఎవరికి ఇస్తారనేటువంటిది, అంటే బలహీనంగా ఉన్నటువంటి విషయంలో ఎక్కడ చర్చలు జరగట్లేదు అనేటువంటిది. ఇక నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో సైదిరెడ్డిని ఎట్లా తీసుకొస్తారు, సైదిరెడ్డి వస్తారా అనేటువంటి చర్చ ఒకటి. అందరూ బయట వ్యక్తులు ఎట్లా ఉంటారు, అసలు అక్కడ పార్టీకి కార్యకర్తలు లేరా అని జాతీయ నాయకత్వమే ప్రశ్నించింది అనేటువంటిది ఒక చర్చ వచ్చింది. నల్గొండ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యులంతా కలిసి అక్కడ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పేరు కూడా రాయలేదు అనేటువంటిది ఒక చర్చ బయటకు వస్తున్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది చర్చ జరుగుతున్నది. ఈ అంశంలో కూడా సంగారెడ్డిలో ఇప్పుడు 4వ తారీఖు ఆదిలాబాద్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు, 5వ తారీఖు సంగారెడ్డిలో నరేంద్ర మోడీ వస్తున్నాడు. ప్రధానమంత్రి 2 చోట్ల వస్తున్నటువంటి 2 చోట్ల కూడా ఆదిలాబాద్లో స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వకుండా అక్కడ పార్టీలో చిచ్చు పెడుతున్నారు. మెదక్లో కూడా రఘునందన్ రావును తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది, అక్కడ ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అంశంలో కూడా 2 చోట్ల నరేంద్ర మోడీ ఉన్నటువంటి దగ్గర, నరేంద్ర మోడీ పర్యటన జరిగేటువంటి ప్లేస్లోనే రాష్ట్ర పార్టీ ఒక కొలిక్కి రానటువంటి ప్రయత్నం చేస్తున్నది. అక్కడ పార్టీల మధ్య, అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఒకవేళ అది బయటపడితే, నరేంద్ర మోడీ సభల్లోనే వర్గాలుగా నాయకులుగా విడిపోతే అది రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన సెగ్మెంట్లపైన ఎఫెక్ట్ పడదా అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉంటాయో చూడాలి. దాని బదులు కాంగ్రెస్లో హ్యాపీగా పోయి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తాడని ఓపెన్గా ప్రకటించుకున్నారు. అట్లాంటిది లేదు. సమిష్టి నిర్ణయం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి చర్చలు ఎందుకు జరుగుతున్నాయనేటువంటి దానిపైన జితేందర్ రెడ్డి ట్వీట్, గతంలో కూడా ఇదే జితేందర్ రెడ్డి ఎన్నికల ముందు ఇంకో ట్వీట్ చేస్తే దానిపైన కూడా ఒక దుమారం రేగింది. అంటే క్రమశిక్షణకు మారు పేరు అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ లేదు, పోయింది. అయితే దానికి కారకులు ఎవరనేటువంటి దానిపైన ఎవరు చెప్పట్లేదు అనేటువంటిది ఒకటి నడుస్తున్నది. సరే, 4వ తారీఖు మరి నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ ఆదిలాబాద్లో స్వయం బాబురావు వర్గము ఇతర వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయనేటువంటి చూడాలి. సంగారెడ్డిలో మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నరేంద్ర మోడీ వస్తుంటే, నరేంద్ర మోడీ వచ్చే కంటే ముందే అక్కడ అభ్యర్థిని ప్రకటించుకొని ఉంటే నరేంద్ర మోడీ పలానా అభ్యర్థిని గెలిపించండి అనేటువంటి విషయం చెప్పగలిగితే కొంత ఉపయోగపడుతుంది. కానీ ఆ అంశంలో విఫలమైంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. నిన్న చెప్పుకునే దాంట్లో ఆ సిట్టింగ్ ఎంపీ రాములు ఒకటి చేరడం తప్ప మిగిలింది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్నది ఏం లేదని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలకు సంబంధించినటువంటి వాస్తవాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్